అన్న మీ పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటావు? కూలి పనే. ఏ నియోజకవర్గం? మైలవరం. మరి మైలవరం నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది? ముఖ్యంగా పెత్తందారుడు ఒకవైపు పేదవాడు అనే ప్రచారం తీసుకొస్తా ఉన్నారు. సర్నాల తిరుపతిరావు పేదవాడని, వసంత కృష్ణప్రసాద్ పెత్తందారుడు అనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? గతంలో వసంత్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన పెత్తందారులా కనపడలేదు వీళ్ళకి. ఇప్పుడు కడపళ్ళు వచ్చి సర్నాల తిరుపతిరావు నిలబడితే వాళ్ళు పెత్తందారులా కనపడలేదా? వసంత గారు ప్రజల మనిషి. ఆయన అటున్న ఇటున్న ప్రజల కోసమే పోరాడారు. ఆయన చరిత్ర చెబితే ఆయన పుట్టుకతోనే వ్యాపారవేత్త. ఆయన పెత్తందారుడు కాదు, ఆయన ప్రజల మనిషి. సర్నాల తిరుపతిరావు వెనకాలన్న కడప నుంచి వచ్చిన హర్షారెడ్డి ఎవరు? ఆయన పెత్తందారుడు. ఆయన పెత్తందారుని పెట్టుకొని సాగిస్తున్నాడు. కానీ మైలవరం నియోజకవర్గంలో పెత్తందారులు ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ పెత్తందారులు లేరు, ప్రజల కార్యకర్తలే పెత్తందారులు టీడీపీకి. అసలు ఏంటంటే తిరుపతిరావు గారికి ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎలాంటి పట్టు ఉందంటారు? పట్టు అంటే ఏమీ లేదండి, అంత డొల్లా. అభ్యర్థులు దొరక్క ఎవరో వాళ్ళు దొరుకుతారని గాలిపోయి బొంగరాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అంతేగాని అసలు ఇక్కడ అభ్యర్థులే లేరు. మైలవరం నియోజకవర్గం నిలబడే వైఎస్ఆర్ అభ్యర్థి అనేది కనపడటం కూడా లేదు. వాళ్ళకి ఎవరూ దొరక్క ఇతను నిలబెట్టారు, చెప్పినట్టు తోలుబొమ్మలాగా ఉంటాడని. ఏంటంటే అసలు మరి పోటీ ఎలా ఉంటుందంటారు ఇక్కడ? ప్రధానంగా పోటీ ఉండదండి, ఏకపక్షమే పోటీ. 50,000 మెజార్టీ తగ్గకుండా వసంత కృష్ణప్రసాద్ గారు అఖండ మెజార్టీతో తెలుగుదేశం తరఫున ఖచ్చితంగా గెలుస్తేరుతారు. అంటే బలమైన సామాజిక వర్గం ఇక్కడ ఎక్కువ ఓటీ శాతం ఉన్నది కూడా బీసీ సామాజిక వర్గం అని చెప్తా ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు కదా, ప్రభావం ఉండదంటారు? మైలవరం నియోజకవర్గం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారు. ప్రజలకు ఎవరు సేవ చేస్తారో వాళ్ళే చేస్తారు. కులం ఎప్పుడు చూడరండి ఇక్కడ. అతను ఓసీఆ బీసీ అనేది ఉండదు. ప్రజలకు ఎవరు సేవ చేస్తారో వాళ్ళకే ఈ నియోజకవర్గ ప్రజలు ఓటు వేస్తారు. అంటే గతంలో జడ్పీటీసీగా కూడా గెలిచారు ఆయన తిరుపతిరావు గారు. అప్పుడేం చేయలేదంటారా మైలవరం నియోజకవర్గం? జడ్పీటీసీగా ఎలా గెలిచాడండి? నామినేటెడ్ పదవి కూడా అంతకంటే ఘోరంగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తే ఆ ఎన్నికల్లో అతను జడ్పీటీసీగా నిలబడ్డాడు. అతను నిజంగా జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ పడితే డిపాజిట్ కూడా కోల్పోతాడు. అతను కరెక్ట్ అయిన వ్యక్తి కాదు. ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ తరఫున ఈసారి ప్రతి ఎలక్షన్లో కండక్ట్ చేస్తే అతను రామండి వార్డు మెంబర్ కూడా గెలవడానికి మేము సవాల్ వేస్తున్నాం. అంటే ముఖ్యంగా వసంత కృష్ణప్రసాద్ గారిని తిరుపతిరావు గారు ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? అన్నం పెట్టుకు సున్నం పెట్టేసేయింది అరగడం అంటే ఇలాగే ఉంటుంది. వసంత గారు అండదండలతో ఆయన జడ్పీటీసీ అయ్యాడు. అది ఆయన మర్చిపోవచ్చు కానీ ప్రజలు మర్చిపోరు. ఇంతలో ఏమవ్వలేదు, జనం అన్నీ గమనిస్తున్నారు. సరైన నిర్ణయం ప్రజల్ని తీర్చుకుంటారని మేము అనుకుంటున్నాం. అంటే కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి, ఈ ఎదుగుదలకు కారణం ఏంటంటారు? అభ్యర్థులు దొరక్క అలా జరగటమే కానండి, అదేమీ లేదు. ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని మా నమ్మకం. అంటే అన్న ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ ప్రచారం తీసుకొస్తా ఉన్నారు, ఎలా చూస్తారు అసలు? నాన్ లోకల్ అనేది ఏమీ లేదండి. గతంలో వాళ్ళు సీట్ ఇచ్చినప్పుడు నాన్ లోకల్ ఆయన వాళ్ళు అప్పుడు ముద్దయ్యి మా అప్పుడు చేదయ్యాడా? అదేమీ లేదండి. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సమస్య అస్సలే లేదు. మైలవరంలో ప్రజాప్రతినిధిగా రెండోసారి తెలుగుదేశం తరఫున మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవటం ఖాయం. అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తానని. దానికి కారణం జగన్ గారి ఆశీస్సులు, జగన్ గారి సంక్షేమం, జగన్ గారి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరిగింది. అదే కారణం ఆయన గెలిపించడం చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మైలవరంలో ఈసారి వైఎస్ జగన్ వచ్చినా నిలబడినా గెలవడు. ఇక్కడ ప్రజలు సుస్పష్టంగా తెలుగుదేశం పార్టీకి ఓటుకు సిద్ధమై ఉన్నారు. తెలుగుదేశం పార్టీది 50,000 మెజార్టీ తగ్గదు, ఇది ఖాయం. అంటే మొన్నటి వరకు ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నీకు భయపడితే కనుక నువ్వు పొలివిందుల్లో పోటీ చెయ్యి, నేను వచ్చి మైలవరంలో పోటీ చేస్తానని చెప్పి జగన్ గారు చెప్పినట్టు తిరుపతిరావు గారు మాట్లాడిన మాటలో ఒక వీడియో వైరల్ అయింది. అసలు ఎలా చూడొచ్చు? ఫేక్ న్యూస్ అండి. ఈ ఏరియా మొత్తం రాజధాని ప్రభావమైన ఏరియాలో ఆయన కనీసం ఒక్క సీటు కూడా రాదు. అదంతా ఫేక్ న్యూస్, అంతా గ్రాఫిక్స్ బ్యాచ్. జనం అనేది ఎక్కడా రావట్లేదు. సీఎంకి అసలు జనమే రారు. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని వాళ్ళు సభలు నిర్వహించుకోవాల్సిందే. ఇదంతా ప్రజాప్రస్థానం చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. అది గుర్తుంచుకోండి. ప్రజలు కూడా అన్నీ అర్థం చేసుకుంటున్నారు, తెలివైన నిర్ణయం తీసుకుంటారు. అంటే కేసీఆర్ నాని గారి ప్రభావం ఏముండదంటారా? ఏమీ లేదండి. తెలుగుదేశం జెండాకే ప్రభావం ఎక్కువ. నాని గారు లేదు, జగన్ గారు లేదు. ఇక్కడ సైకిల్ సింబల్ ఎవరు నిలబడితే వాళ్ళు గెలుస్తారు. బీసీ సామాజిక వర్గం ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వసంత గారికి సపోర్ట్ చేస్తారు. బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మొత్తం వసంత గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు.